మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మా ఎందుకురా జీవితం, వెళ్ళిపోదాం, ఫ్యామిలీని చూసుకుందాం, అక్కడ ఏదో పని చేసుకుందాం, ఈ ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చింది అటువంటి సందర్భం? కంపల్సరీ సార్. నేను 3 years జూనియర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు చాలా బాధపడ్డాను సార్. ఇంట్లో వచ్చి ఏదో సాధిద్దామని చెప్పి హైదరాబాద్ వచ్చాను. కంటికి ఏం కనబడట్లా. డైలీ పేరుకి షూట్స్కి వెళ్తున్నాను, వస్తున్నాను. వాళ్ళు 350-400 ఇస్తున్నారు. అవి తప్ప నాకు ఇంకేం కనబడట్లేదు సార్. ఒక్కొక్క రోజు ఫుడ్ కూడా మనకు దొరకదు సార్. మనం షూటింగ్ చేసామంటే 6 కల్లా ఎవరు ప్యాకప్ వాళ్ళు వెళ్ళిపోతారు సార్. నైట్ మన ఫుడ్ కూడా అక్కడ దొరకదు సార్. ఫుడ్కి మనీ కూడా ఉండదు సార్ ఒక్కోసారి. ఎందుకంటే మనం రోజు కూలి ఇచ్చేస్తాం సార్ షూట్. ఇవాళ చేసేది రేపు మనీ వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఆ రోజుల్లో కూడా ఫుడ్కి మనం చాలా ఇబ్బంది పడతాం సార్. అవకాశాలు లేని రోజులు కూడా ఫుడ్ లేదు సార్ మాకు. ఇవాళ షూటింగ్ ఉంటే ఫుడ్ ఉండదు సార్. షూటింగ్ లేకపోతే మా ఫుడ్ పరిస్థితి ఏంటో కూడా మాకు తెలుసు సార్. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి, ఎందుకురా నీకు ఎంత కష్టం, ఎందుకు శుభ్రంగా పని చేసుకోవచ్చు కదా, ఎందుకంటే నాన్న నాకు ఇంట్రెస్ట్, రేపు పొద్దున్న నీకు ఎలాగరా పిల్లని ఎవరిస్తారా, పెళ్లి చేసుకుంటే నాన్న నేను చేసుకోను, నేను కంపల్సరీ నాకు చేసుకుంటాను, నేను ఎదుగుతా, నాకు ఆ పట్టుదల ఉంది అని ఒక్క చిన్న మాట మీద ఈరోజు 3 years నుంచి నేను చేసి 2013 నుంచి చేసి 2017 నుంచి మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ రిటర్న్ వెళ్ళి శ్రీనివాస్ గారి దయ వల్ల స్టార్టింగ్ మూవీ రివైండ్ చేసి ఆ తర్వాత నుంచి కోడేటర్ పుల్లారావు గారు, అలా కొంతమంది మేనేజర్ శివ గారు, అలా కొంతమంది పరిచయం అయ్యి, కాస్టింగ్ విజయ్ గారు, ధనలక్ష్మి గారు, అలాగే మనకి సపోర్ట్ ఇచ్చారు సార్.